మకర రాశి వాళ్ళకి సంవత్సరాంతంలో కూడా 5వ స్థానంలో గురువు ఉన్నాడు. శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ బృహస్పతి మాత్రం కొంతవరకు బాగానే ఉంది ఈ 5వ స్థానంలో ఉండటం వల్ల. తర్వాత ద్వితీయ స్థానం అంటే 12, 1, 2 స్థానంలో ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ ద్వితీయ స్థానం అనేది చివరి స్థానం అన్నట్టు. అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరం వీళ్ళకి ఈ యొక్క శనేశ్వరుడు యొక్క మొత్తం ఇబ్బంది చేసేటువంటి కార్యక్రమం మాత్రం మొత్తం తొలగిపోతాడు అన్నట్టు శనేశ్వరుడు. అందువల్ల ఈ శనేశ్వరుడు ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళకి ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉంటుందన్నట్టు. తద్వారా ఆ తర్వాత నుంచి వీళ్ళకి ఏం ఇబ్బంది జరగదు, మంచి బాగానే ఉంటుందని చెప్పబడుతుంది. తర్వాత గురుడు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాడు. తర్వాత శనేశ్వరుడు యొక్క పరిస్థితి మాత్రమే అంత అనుకూలంగా లేదు. తర్వాత ఈ రాహు కేతువులు కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితి లేదని చెప్పాలంటే రాహు కేతువులు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. రాహు కేతువులు కూడా ఈ రాహు కేతు కొంతవరకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి మామూలు స్థాయిలోనే వీళ్ళకి యోగం ఉందండి. అందువల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది. ఆదాయం మాత్రం 14 ఉంది, వ్యయం మాత్రం 14 ఉంది. అంటే సమాన స్థాయిలోనే ఉంది. ఆదాయం అంతే ఉంది, 14 కూడా ఖర్చే ఉంది. మళ్ళీ తర్వాత రాజపూజ్యం వచ్చేసి 3 ఉంది, అవమానం వచ్చేసి 1 ఉంది. అంటే పూజించే వాళ్ళు మాత్రం 3 ఉన్నారు, మళ్ళీ వీళ్ళు అవమానించేటువంటి వాళ్ళు మాత్రం 1 ఉన్నారు. అందువల్ల ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మాత్రం ఈ విధంగా పరిస్థితి ఉందని చెప్పాలి. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి మాత్రము 8. 8వ సంఖ్య వీళ్ళకి కలిసి వస్తుందండి. అదృష్ట సంఖ్య మాత్రం ఆ సంఖ్యను వీళ్ళు కోరుకునే పరిస్థితి ఉండాలన్నట్టు. ఆ సంఖ్య ప్రకారంగా ఏది చేసినా వాళ్ళకి కలిసి వస్తుంది అన్నట్టు. తర్వాత ఇంకేదైనా ముఖ్యంగా మీరు ప్రతినిత్యం కూడా ఒక దేవతా స్థలానికి వెళ్ళి అక్కడ పూజా పునస్కారాలు ఆచరణ చేసినట్లయితే లేదా ఒక భక్తి మార్గంలో ఉన్నట్లయితే మీకు సర్వదా శ్రేయస్కరం అన్నట్టు ఈ మకర రాశి వాళ్ళకు కూడా.